వారు నిత్యత్వమునకు అర్హులుగా మార్చబడతారు. కనుక ఇక్కడ వాక్యములో మనం చూస్తే ఆ దేవునిని ఎరుగుట అనేటువంటి విషయంలో ఈ యోహాను సువార్త 10:27 ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అంటూ ఉన్నాడు. నిజముగా మనకు మంచి కాపరిగా ఆ దేవదేవుడు ఉన్నాడు. అందుకే కీర్తనల గ్రంథములో 23వ కీర్తన కాపరి కీర్తనలో మొదటి 2 వచనాల్లో మనం చూస్తే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును అంటూ ఉన్నాడు. నిజముగా ఆ కాపరి యొక్క స్వరమును వింటున్నావు గనుక, ఆ కాపరి నిన్ను ఎరుగును గనుక, నీవు ఆయనను వెంబడిస్తున్నావు గనుక నీవెలా ఉంటావంటే పచ్చిక గల చోట్ల సమృద్ధి కలిగినటువంటి జయ జీవితము నీవు జీవించుటకు ప్రభు సహాయము దయచేస్తాడు. అలాగే శాంతిని నీకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన సమాధానార్థమైనటువంటి క్షేమము నీకు అనుగ్రహించి ఆయన నడిపించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ని ఎరిగి నిశ్చయముగా ఆయన వెంబడించాలి.